శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 21వ తేదీ మార్చ్ నెల 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ బుధుడు కానీ రాహువు కానీ మీకు చాలా చాలా ఉత్తేజకరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ లాభాల బాట అనేది పూర్తి ఉత్సాహవంతంగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యయ ప్రయాసలకి ఊర్చి అయినా విలువైన వస్తువుల్ని కాపాడుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే గురు బలం లేదు, శనిగారి బలము లేదు, ఒక్క రాహు బలం మాత్రమే ఉంది, కేతు బలం లేదు. ఇలా 3 గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నాయంటే స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, కుజ రాహు స్తోత్ర పారాయణాలు మరింతగా చేయండి, పుట్టలో పాలుపోయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో కుటుంబం పట్ల కానీ, సాంఘిక జీవనంలో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాలుగానే జాగ్రత్తలు తీసుకోండి. అలా తీసుకుంటేనే మీకు కొంతకాలం వరకు మనుగడ చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని దోషాలు పోవడానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుని పూజ చేయడము చాలా చాలా మంచిదిగా తెలియజేస్తూ, ఏమాత్రం కుదిరినా పరిహారాలు చేసుకోవడం మానవద్దు అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే శని గారు బాగున్నారు. ఏకాదశంలో 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే అది అస్సలు మాటలైన విషయం కాదండి. ఎక్కడెక్కడ ధనాన్ని తీసుకొని వస్తారు, మీకు ద్రవ్యాన్ని తీసుకొని వస్తారు, లాభాన్ని తీసుకొని వస్తారు, కీర్తి ప్రతిష్టల్ని తీసుకొస్తారు, అలాగే సన్మాన సత్కారాలని కూడా వెంట పెట్టుకొస్తారు, చక్కటి ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అతిథి దేవోభవ అన్నట్టుగా అతిథి అభ్యాదుల్ని బాగా ఆదరిద్దాం అనేలాంటి ధ్యాసపడుతుంది. అలాగే మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా చక్కగా సంయమనం చేసుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి, మరింత మంచి ఫలితాలు మీ సొంతం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 10వ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది, మీ వ్యక్తిత్వం బాగుంటుంది, సంతానం బాగుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి, అలాగే ధన ఆదాయం కూడా చాలా బాగా పెరుగుతుంది, మిత్రులు సంఖ్య పెరిగిపోతుంది, బంధుత్వంలో మీ నుంచి ఈర్ష్యపడేవారు ఎవరన్నా ఉన్నారా మిమ్మల్ని చూసి అంటే వారందరూ కూడా తమ తప్పు తెలుసుకొని మళ్ళీ మంచివారిగా అవుతారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలుగా మనశ్శాంతి కలగడం కోసం, అభివృద్ధి కలగడం కోసం గురువుగారు మీకు ఆశీస్సులు ఇవ్వడానికే రాశిలో ఉన్నారా అన్నట్టుగా ఉంది. ఈ గురువుగారి యొక్క ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మరింతగా మీరు అందుకోవాలి అంటే యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి, మరింతగా గురువుగారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి వారికి కొంచెం ధైర్య సాహసాలతో కూడినటువంటి పనులు జరగాలి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి, దైవ భక్తితో ఉండండి, దైవ కార్యాలు చేయండి. చాలా వరకు మీకు మంచి పుణ్యం వస్తుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే పిత్రార్జితాలు ఏమన్నా వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక కుటుంబ జీవితంలో కొన్ని రకాల బాధ్యతలు మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన పరిస్థితి, కొన్ని పరిస్థితుల్ని సెటరైట్ చేసేయవలసిన పరిస్థితి, కుటుంబ సభ్యులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మీరు సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించవలసి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాము. అలాగే 8వ స్థానంలో ఉన్నటువంటి రాహువు గారితో కలిసిన కుజుడు, కలిసిన బుధుడు వ్యయ ప్రయాసలకి ఓర్చి దూర ప్రాంతాలు వెళ్ళవలసి వస్తుంది.
అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా తక్కువగా ఉండబోతున్నాయి. అలాగే రుణభారాలు ఏమన్నా పెరుగుతున్నాయా అంటే కొంచెం రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి, కానీ కొంచెమైనా రుణము తగ్గించుకోగలుగుతారు, మరి వేరే రూపకంగా రుణాన్ని పెంచుతారు. వెరసి కొంచెం రుణం పెరిగింది అనేటటువంటి ఆలోచనకే వస్తారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఒక్కొక్కసారి గ్రహస్థితులు బాలేనప్పుడు ఈ విధంగానే ఉంటుంది. సంయమనం పాటించాలి. రాశిలోకి గురువు గారు రాబోతున్నటువంటి రోజులు దగ్గరకు వచ్చేసాయి. అనేక రకాలుగా మీకు ఆశీస్సులు ఇస్తున్నారు. అది ఇంకా రాశిలోకి వచ్చేటప్పటికి ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అద్భుతాలు జరుగుతాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, మరింత మంచి శుభకరమైన ఫలితాలు మీ సొంతం. సింహరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజ, రాహు, ఈ 2 గ్రహాలు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అదే స్థానంలో రాహువుతో కలిసి సంచరిస్తూ ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి సంచారము కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతని ఏమాత్రం లేకుండా చేస్తుంది. ఈసరికే ఎవరైనా కానీ మాకు విడాకులు కావాలి అనుకొని వెళ్ళినట్లయితే విడాకులు వాళ్ళకి మంజూరైపోతాయి. ఎక్కువ కాలం వాయిదా పడదు. ఇప్పుడున్న గ్రహస్థితులు అలా ఉన్నాయి. అలాగే స్నేహానుబంధాలని విడగొట్టే విధంగా, ఇక ఇతరత్ర బంధుత్వాల విషయంలో ఎవరితో అయినా స్నేహంగా ఉన్నా, ప్రేమగా ఉన్నా వాటిని కూడా విడగొట్టే విధంగా ఈ బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారం కానీ పూర్తిగా ఏ పని అవనివ్వకుండా ఆటంకాలను తీసుకుని వస్తుంది, అడ్డుపడుతోంది. శనిగారికి తైలాభిషేకం చేయండి, నల్ల నువ్వులు సమర్పించండి, నల్లటి వస్త్రం స్వామివారి మీద వేయండి, లేదా ఎవరికైనా పేదవారికైనా నలుపు రంగు వస్త్రాలు దానం చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే గురువుగారి యొక్క సంచారము లాభస్థానంలో ఉంటూ అధికమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారం మాత్రమే బాగుంది. సింహరాశి వారు గమనించదగ్గ విషయం, కేతుబలం అస్సలు ఏమాత్రం బాగాలేదు, రాశిలో ఉన్నారు. రాహు బలం ఏమాత్రం బాగాలేదు, సప్తమంలో ఉన్నారు. అష్టమ స్థానంలో శనిగారు ఉన్నారు. మరి 3 గ్రహాల యొక్క ఉనికి పూర్తిగా అశుభ ఫలితాలని ఇస్తూ ఉండగా ఒక్క గురువుగారి ఫలితమే పూర్తిగా శుభ ఫలితాలని ఇస్తుందా అనేటటువంటి ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. 3 వంతులు ఇస్తారు వారు. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాలన్నిటికీ కూడా బలాలు పెంచుకునే క్రమంలో స్తోత్రపారాయణాలు చేయండి, లేదా యోగా చేయండి. అలాగే నవగ్రహ హోమం ఒకసారి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్యోన్యతతో ఉండేవారు అన్యోన్యత తప్పిపోయిందే అని బాధపడద్దు. అలాగే భార్యాభర్తల మధ్య విడాకులు అయిపోతున్నాయి అని బాధపడద్దు. సంయమనం పొంది ఉండండి. నిజంగా మీలో తప్పు ఏమీ లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా అంటే ఏవీ జరగడం లేదు. అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఏమిటి ఈ పరిస్థితి అంటే శనిగారి వల్ల, శుక్రాచార్యుల వారి వల్ల, రవి గారి వల్ల ఈ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకుండా కాలాతీతం అవుతోంది. ఇక్కడ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము కూడా మీకు ఎక్కడ ఉన్నతిని ప్రసాదించట్ల. ఉన్నతికి వెళ్ళాలని మీరు ఎంతో శాయశక్తిలా కృషి చేస్తూ ఉంటారు, మనస్సంకల్పం చేసుకుంటూ ఉంటారు, అయినా కూడా అది నెరవేరని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాన ధర్మాల విషయంలో చాలా వరకు పొదుపు పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ నవగ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారానే మీకు ఉపశమనం కలుగుతుంది. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సంయమనం పాటించండి, ప్రశాంతంగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. ప్రతి పని పట్ల మీ కృషిని మీరు తప్పనిసరిగా నెరవేర్చండి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలే. ప్రశాంత జీవితంతో ఉండండి, కార్యసిద్ధి కలుగుతుంది.
తులారాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రవి శనిల సంచారం బాగుంది. అలాగే నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో కేతు గారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎంత చక్కగా ఉందో వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా తోడ్పడడానికి, విజయ అవకాశాలు ఇవ్వడానికి, అలాగే కార్యసిద్ధి కలగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అలాగే దైవభక్తి పెరుగుతోంది. మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. జీవితాశయాలు నెరవేరుతున్నాయి. అనుకోని విధంగా రుణ భారాలు తగ్గిపోతున్నాయి. ఇంకా పెద్ద రుణాలు కావాలంటే దొరుకుతున్నాయి. పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్స్ నిర్వహించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టేకప్ చేస్తారు అలాంటివన్నీను. ఎన్నో రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. పెద్దల యొక్క ఆదరాభిమానాలు మీకు ఉంటాయి. అనేక విధాల సంతృప్తి కల జీవితం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఇష్టదేవతారాధన కూడా చేయండి. మీకు తిరుగులేని విధంగా ఉంది. చాలా బాగుంటుంది. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోతుంది. వాళ్ళు నిజంగా రియలైజ్ అవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలు కూడా కొంత తగ్గేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే సంతానం పట్ల పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ రీత్యా కొంచెం బాగున్నటువంటి కాలం వస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రహస్థితులు బాగుంటున్నాయా అన్నట్టుగా మళ్ళీ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా మంచి ఫలితాలు రావడానికి కొంత సమయం అయితే ఉన్నది. ఈ సర్పదోష నివారణకి గాను కుజరాహు స్తోత్రాలు చేయండి. వీలైతే పుట్టలో పాలు పోయండి. అలాగే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. యోగా చెయ్యండి. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలే. మీరు ఆచరించదగినవి. త్వరగా మీకు సమస్యలకు పరిష్కారం లభించేవి అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వరుస రాసుల్లో 3 గ్రహాలు ఉంటూ ఉన్నప్పటికీ ఇక్కడ చెప్పుకోదగినటువంటి సూచన ఏమిటి అంటే కుజరాహులతో కలిసినటువంటి బుధుడు అంత మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. శనిగారితో కలిసినటువంటి శుక్రాచార్యుల వారు కూడా అంత చాలా అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే రుణభారాలు కాస్త తగ్గే విధంగా ఉన్నాయి. మిత్రుల యొక్క సంఖ్య పెరిగే విధంగా, శత్రువుల యొక్క సంఖ్య తగ్గే విధంగా, మిత్రత్వం చాలా బాగుంటుంది. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోతుంది. వాళ్ళు నిజంగా రియలైజ్ అవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలు కూడా కొంత తగ్గేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే సంతానం పట్ల పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కూడా పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ రీత్యా కొంచెం బాగున్నటువంటి కాలం వస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రహస్థితులు బాగుంటున్నాయా అన్నట్టుగా మళ్ళీ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పూర్తిగా మంచి ఫలితాలు రావడానికి కొంత సమయం అయితే ఉన్నది. ఈ సర్పదోష నివారణకి గాను కుజరాహు స్తోత్రాలు చేయండి. వీలైతే పుట్టలో పాలు పోయండి. అలాగే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. యోగా చెయ్యండి. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలే. మీరు ఆచరించదగినవి. త్వరగా మీకు సమస్యలకు పరిష్కారం లభించేవి అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. రాహు బాగున్నారు. అలాగే కుజుడు బాగున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నామో, గ్రహస్థితుల రీత్యా ఇది బంగారం పండించుకునేటటువంటి కాలం. చాలా అద్భుతమైన కాలం ఇది. చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలన్నీ కూడా మీరు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. యజ్ఞయాగాదులు కానీ, కళ్యాణాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ ఏవైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే దిశగానే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. భగవత్ భక్తి మీకు ఎంత దృఢంగా ఉందో, ఎంత ఆత్మవిశ్వాసంతో మనము ఇవన్నీ భగవంతుడిని నమ్మి చేస్తున్నాము అని అనుకుంటున్నారు. భగవంతుడు కూడా మీ పట్ల చక్కటి ఆశీస్సులు ఇస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధి
ఇప్పటి వరకు కాస్త కుంటుపడినట్టుగా ఉన్నప్పటికీ ఇప్పుడు చక్కగా సజావుగా ముందరికి వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీరు కోరుకున్న జీవితం మీ ముందర ఉంటుంది. ఇంతకన్నా ఇంకేమి కావాలండి? జీవితాశయం నెరవేరేటటువంటి కాలం. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మీకు వీలైనంత వరకు యోగా చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు, రవి గారు చాలా బాగున్నారు. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్న కారణం చేత వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మానసిక స్థైర్యము బాగుంది. ఏదైతే నిర్ణయాలు తీసుకొని ఉన్నారో ఆ నిర్ణయాలు 10 మంది చక్కగా మిమ్మల్ని ఎంతో సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు ఇవి అని ప్రశంసే విధంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి స్థానచలనం ఉంటుంది. స్థిర చరాస్తుల రీత్యా మీరు ఇంకా కొద్దిగా కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ రీత్యా కానీ, మాట రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అలాగే ఏదైనా రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఏదైనా సరే, ఏ అంశమైనా సరే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి, శివారాధన చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అద్భుతమైన ఫలితాలు ఇంకా మీకు మానసిక ప్రశాంతతని ఇస్తాయి. అదే అద్భుతం అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కానీ శుక్రాచార్యులతో కలిసినటువంటి రవి శనిల యొక్క స్థితి సంచార విశేషం చేత అంత చాలా బాగుంటుంది అని చెప్పడానికి అవకాశం కనిపించట్లా. కుటుంబ పరంగా కొన్ని రకాలైనటువంటి శ్రద్ధలు తీసుకోవాలి. ఐకమత్యం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. చాలా జాగ్రత్తగా ఇది హ్యాండిల్ చేసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంత సహాయ సహకారాలు అందుతున్నాయి. ధనము బాగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా కొంత అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. సంతానము మీకు కొంచెం చేదోడు వాదోడుగా ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. దైవభక్తి బాగా పెరిగేటటువంటి పరిస్థితి, దైవ కార్యాలు చేసేటటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అన్యోన్యత, ఆప్యాయత, ఆదరణలు ఇలాంటివి ఏమన్నా కాస్త సహాయ సహకారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కానీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉండండి. అలాగే ఓర్పు కలిగి ఉండండి. దైవ నామస్మరణ లేదా దైవ పూజ విడవకండి. అన్ని విధాలా మీకు అనుకూలమైన కాలమే వస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం అత్యంత సమర్థవంతనీయమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దైవాన్ని నమ్మి ఉండడం ద్వారా మీరు ఇవన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. ఏ సమస్యకైనా పరిష్కారం చేసుకోగలుగుతారు. మంచి ఆలోచనలు స్ఫురణకు వస్తాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి శని రవిల సంచారంతో కలిసి ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి సంచారము షష్టంలో ఉంది. ఈ 2 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు మాత్రమే మీనరాశికి ఉన్నాయి. అందున కేతువు యొక్క సంచార ఫలితాలు మాత్రమే ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. రాశిలోనే శుక్రాచార్యులు గారు ఉన్నప్పటికీ కూడా అంతగా అనుకూలమైన పరిస్థితులు ఉండబోవడం లేదు. నిజానికి అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండాలి, ప్రయాణాల వల్ల లాభాలు ఉండాలి, అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ చాలా చాలా బాగుండాలి. కానీ ఇవన్నీ కూడా కొంచెం కుంటుపడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ జీవితంలోనూ అంత పూర్తిగా మంచి ఫలితాలు లేవు. కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇక స్థిర చరాస్తుల యొక్క ఉన్నతి కూడా కాస్త కుంటుపడినట్టుగా ఉంది. మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ కొంచెం మీరే మీ
తల్లిదండ్రులకి లేదా ఆ వర్గం వారికి సహాయ సహకారాలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కుజ రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. వ్యయస్థానంలో ఏర్పడి ఉన్నటువంటి ఈ సర్పదోష కారణంగా ఈ కుజరాహు స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. అలాగే శని గారికి చేయాలి, గురువు గారికి చేయాలి, యోగా చేయాలి. కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. ధనము ఎక్కువగా పెట్టుబడుల రూపంలో పెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం ఆలస్యంగానే మీకు కుదిరే పరిస్థితి ఉంది. కాబట్టి అంత దుఃఖపడకండి. ఇంకా మనకి కుదరట్లేదేంటి, ఇంకా అనుకూల పరిస్థితులు రాలేదేంటి అనేలాగా మీరు బాధ చెందవద్దు. రాబోయే రోజుల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా కానీ పూర్తి సంయమనం పాటించాలి మీనరాశి వాళ్ళు అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి, శని గారికి తైలాభిషేకం చేయండి, యోగా చేయండి. మనస్సంతోషం చాలా చాలా బాగుంటుంది. చక్కటి అభివృద్ధి కనిపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బీజాలు పడేటటువంటి అవకాశం అని కూడా తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.